ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. అలాగే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడ్ల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ గోపురం స్వయం సమృద్ధికి గుర్తు. దేవుడు లేకపోయినా మేము ఉండగలము, మా మేధస్సుతో మేము దేవునికి దగ్గరగా చేరుకోగలము అనే ఆలోచన ఇది. మానవ చరిత్రలో మనిషి తన స్వంత పేరు కోసం పడే తాపత్రయం ఇక్కడ మొదలైంది. నీవు కట్టే నీ జీవిత గోపురం దేని మీద ఆధారపడి ఉంది? నీ చదువు, నీ ఆస్తి, నీ పలుకుబడి అనే ఇటుకలతో నీవు నీ స్వంత పేరు కోసం కష్టపడుతున్నావా? దేవుని మహిమను పక్కన పెట్టి మన పేరు కోసం మనం చేసే ఏ ప్రయత్నమైనా అది బాబేలు గోపురం లాంటిదే. లోకమంతా ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని కట్టడానికి ఏకమైంది. వారు పేరు సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు. నీవు కూడా ఈరోజు నీ పేరు కోసం, నీ గౌరవం కోసం పరిగెడుతున్నావా? నేను అందరికంటే ఎత్తులో ఉండాలి, నా పేరు అందరికీ తెలియాలి అని నీవు ఆరాటపడుతున్నావా? బాబేలు గోపురం కట్టిన వారు ఎంతో తెలివైనవారు. వారు ఇటుకలు కాల్చడం వంటి కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. కానీ ఆ జ్ఞానం వారిని దేవునికి దూరం చేసింది. నీవు సంపాదిస్తున్న జ్ఞానం, ఐశ్వర్యం నిన్ను దేవుని వైపు నడిపిస్తున్నాయా, లేక నిన్ను గర్వంతో నింపుతున్నాయా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ ఇల్లు కట్టుకోవడంలో, నీ పిల్లలను గొప్ప చేయడంలో దేవుని చిత్తాన్ని అడగాలి. సాతాను నీతో అంటాడు, నీవు నీ స్వశక్తితో ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు, దేవునితో నీకు పని లేదు అని. అది అబద్ధం. ఆకాశమంత ఎత్తుకు వెళ్లడం అంటే దేవుని దగ్గరకు చేరడం కాదు, దేవునిని ఎదిరించడం. నిజమైన ఎత్తు దేవుని పాదాల చెంత తగ్గించుకోవడంలోనే ఉంది. నీవు కడుతున్న నీ జీవిత గోపురానికి పునాది ఏంటి? ఒకవేళ అది నీ స్వంత పేరు కోసం అయితే అది ఎప్పటికైనా కూలిపోతుంది. అది దేవుని మహిమ కోసమైతే అది నిరంతరం నిలుస్తుంది. ఐక్యత గొప్పదే, కానీ అది దేవుని చిత్తానికి లోబడాలి. మనిషి తన స్వంత పేరు కోసం కాక దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. మనం వాడే టెక్నాలజీ దేవుని మహిమపరిచేలా ఉండాలి, అంతేగాని దేవుని మర్చిపోయేలా ఉండకూడదు. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని చూడటం కంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ముఖ్యం. గుర్తుంచుకోండి, దేవుడు లేని పట్టణం లేదా గోపురం లేదా జీవితం శాశ్వతం కాదు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను నా పేరు కోసం పరిగెత్తను, నీ నామమును ఘనపరిచే బిడ్డగా నేను ఉంటాను. నా